ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? ఓకే. ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. ఆ రెండు అయిపోయిన తర్వాత మీరు మార్నింగ్ బ్రష్ చేసి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడు యూబీఎస్కి రావాలి. ఓకేనా? ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మన పప్పెట్కి పాల్, విక్టర్ పాల్ అని పేరు పెడదాము. ఏం పేరు చెప్పావు? విక్టర్ పాల్. ఇప్పుడు మీరందరూ ఇప్పుడు విక్టర్ పాల్ని పిలవాలి. ఓకేనా? పిలుస్తారా? పిలవండి. విక్టర్ పాల్, విక్టర్ పాల్ త్వరగా. మళ్ళా పిలవండి. వినిపించటం లేదు. విక్టర్ పాల్, వినిపించిందా నీకు? వినిపించలేదంట. గట్టిగా పిలవండి మీరు. లేదు, మీరు ఇంకా గట్టిగా పిలవాలి. పిలవండి. విక్టర్ పాల్, వస్తావా? అంకుల్ వస్తాను. నువ్వు వాళ్ళు చూస్తున్నారు కానీ నువ్వు త్వరగా వచ్చేస్తావా? అంకుల్ 2 minutes టైం అంకుల్, నేను ప్రేయర్ వస్తున్నాడు. మీరందరూ రెడీగా ఉండాలి. బాగున్నాడా? చెప్పండి అందరూ విక్టర్ పాల్కి ప్రైజ్ లార్డ్ చెప్పండి. విక్టర్ పాల్ నువ్వు కూడా ప్రైజ్ లార్డ్ చెప్పు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా గట్టి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు గట్టిగా చెప్పండి, అప్పుడు విక్టర్ పాల్ కూడా గట్టిగా చెప్తాడు. లేదు, ఇంకా గట్టిగా చెప్పాలి. ఓకే, సరే. విక్టర్ పాల్, నీ హెయిర్ స్టైల్ ఏంది? బ్రౌన్ కలర్ ఉంది. అంకుల్ కటింగ్ షాప్ కూడా వేసాడు అంకుల్ నాకు. అయ్యో, ఎవరేసారు నీకు? కటింగ్ షాప్ అంకుల్. అరే, మా ఇండియాలో హెయిర్ స్టైల్ అంతా బ్లాక్గా ఉంటుంది. నువ్వేంది బ్రౌన్ కలర్ వేసుకున్నావు? అంకుల్ అది ఇండియా కాదు అంకుల్. ఇండియా కాదంట. మరి ఏ కంట్రీ రానిది? నాది యుఎస్ఏ అంకుల్. యుఎస్ఏనంట. అంటే ఇండియాలోనేమో మనం బ్లాక్ వేసుకుంటాము, యుఎస్ఏలో ఏం వేసుకుంటారు? అరే విక్టర్ పాల్, మా మాదాపూర్లోనైతే ఎన్ని కలర్స్ వేసుకుంటారో తెలుసా నీకు? తెలీదు అంకుల్. నేను చెప్తాను విను. మా మాదాపూర్ హైటెక్ సిటీలో ఎన్ని కలర్స్ వేసుకుంటారంటే, ఈ హౌస్కి ఎన్ని కలర్స్ అయితే వేస్తారో కనిపిస్తుందా నీకు? అంకుల్ వినపడుతుంది. ఎన్ని కలర్స్ అయితే వేస్తారో అన్ని కలర్స్ మాదాపూర్ హైటెక్ సిటీలో పిల్లలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అవ్వో అంకుల్, మా దగ్గర అన్ని కలర్స్ ఉండవు అంకుల్. మా ఇండియాలో ఫారిన్ లాగానే అన్ని కలర్స్ ఉంటాయి. అవునా అంకుల్? అవునవును. అయితే ఇప్పుడు చూడు విక్టర్ పాల్ అంకుల్, నువ్వు మార్నింగ్ ప్రేయర్ చేసుకున్నావా? చేసుకున్నాను అంకుల్. ఏమని చేసుకున్నావు? ఏసయ్యా, ఈరోజు విబిఎస్ ఉంది, నేను విబిఎస్కి వెళ్ళాలి, సాయం చేసయ్యా అని చేసుకున్నాను అంకుల్. విబిఎస్కి వెళ్తే నీకేం కలుగుతుందిరా? అంకుల్, విబిఎస్కి వెళ్తే నాకు ఆనందం వస్తుంది అంకుల్. పాటల వల్ల, కథల వల్ల, యాక్షన్ సాంగ్స్ వల్ల. అయితే నువ్వు మరి మారు మనసు పొందినావు ఇంతకీ? అంకుల్ పొందాను. ఎప్పుడు పొందినావు? మొన్ననే అంకుల్. మొన్నంటే అంకుల్. మొన్నంటే ఎప్పుడు? సండే రోజు అంకుల్. అయ్యో, నిజంగా నువ్వు మారు మనసు పొందినావా? అవును అంకుల్, పొందాను.
మారు మనసు అంటే ఏమిటో మా పిల్లలకు చెప్పు కొంచెము. మారు మనసు అంటే మనము యేసయ్యని మన హృదయంలో అంగీకరించి మన పాపాలను ఒప్పుకోవడమే అంకుల్. ఓకే, మీరందరూ మారు మనసు పొందినారా? యేసు ప్రభుకి ఇలాంటి కలర్స్ వేసుకుంటే ఇష్టం ఉండదు. అవునా అంకుల్, అయితే నేను మార్పిచ్చేసుకుంటాను అంకుల్. ఏ కలర్ వేసుకుంటావు? బ్లాక్ కలర్ అంకుల్. బ్లాక్ కలర్, వెరీ గుడ్. అయినా కానీ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కలర్స్ వేసుకోరు కదా తలకి. నాకు తెలియదు అంకుల్, కటింగ్ షాప్ వాడు నాకు వేసేసాడు నేను కటింగ్ చేయించుకోనికి వెళ్తే. పిల్లలు, మీరు మారు మనసు పొందిన తర్వాత తలకి రంగులు వేసుకోకూడదు. వేసుకుంటారా? వేసుకుంటారా? పెద్ద అయిన తర్వాత కూడా మీరు హెయిర్ స్టైలు మీరు ఎప్పుడు కూడా కలర్స్ చేంజ్ చేయకూడదు. దేవుడు మనకి తెల్లని ఎంట్రుకలు ఇచ్చినాడు, అవన్నీ కూడా మనకి కిరీటాలకి గుర్తు. ఓకేనా? అంకుల్ వెనకాల అంకుల్ ఉన్నాడు చూడు, అంకుల్ పేరేం పేరు అడుగు. అంకుల్ మీ పేరేంటి? అబ్బా, శామ్యూయల్ అంట. క్లాప్స్ కొట్టండి. అంకుల్ పేరు శామ్యూయల్. ఓకే, నీకు అంకుల్ అంటే బాగా నచ్చినాడా? అంకుల్ నచ్చాడు. ఎందుకు నచ్చినాడు? అంకుల్ చూడడానికి బాగున్నారు. బాగున్నాడు. హెయిర్ తల ఎంట్రుకలు ఎలాగున్నాయి అంకుల్కి? తెల్లగా ఉన్నాయి. అంకుల్ ఎంట్రుకలు తెల్లగా ఉన్నాయంట. అంకుల్ అంకుల్ మీరు యేసయ్యకి కలర్స్ అంటే ఇష్టం ఉండవన్నారు కదా. అవును. అంకుల్ వెంట్రుకలు ఎందుకు తెల్లగా ఉన్నాయి? అవును. ఇప్పుడు చూడండి పిల్లలు, మనము తలకి కలర్స్ వేసుకోకూడదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇంకో విషయం ఏంటో తెలుసా విక్టర్ పాల్? ఇంకో విషయం ఏంటో తెలుసా? మనము వేసుకునే డ్రెస్ కూడా ఎలాగుండాలో తెలుసా? చెప్పు ఒకసారి. మనము వేసుకునే డ్రెస్ కూడా మంచిగా ఉండాలి అంకుల్. అయితే మాకు మాదాపూర్లో ఎలాగుంటాయో తెలుసా? చినిగిపోయిన ప్యాంట్లు వేసుకొని, అమ్మో, తర్వాత ఈ షోల్డర్స్ అన్నీ కనపడేటట్లు ఆడపిల్లలు మగ పిల్లలు అందరూ చినిగిపోయిన బట్టలు వేసుకునే తిరుగుతూ ఉంటారు. అమ్మో, అంటే వాళ్ళకి అర్థం కాదా అంకుల్ చినిగిన బట్టలు వేసుకుంటే మనం కనపడిపోతామని? మాదాపూర్లో అది స్టైల్ విక్టర్ పాల్, చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరగటము. అమ్మో, నాకు తెలియదు అంకుల్, నేను ఎప్పుడు వేసుకోలేదు అలాంటి బట్టలు. నువ్వైతే ఒకసారి సైబర్ టవర్ దగ్గరకు వచ్చి చూడు. సైబర్ టవర్ దగ్గరకు వచ్చి చూస్తే అందరూ జాబ్ ఎంప్లాయీస్ అందరూ ఒక్కొక్కరికి 70,000 1 lakh శాలరీస్ ఉంటాయి. కానీ వాళ్ళు సౌత్ ఇండియాకి వచ్చి సినిగిపోయిన బట్టలు కొనుక్కుంటారు. ఎందుకు అంకుల్? వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళకి బట్టలు కొనియట్లేదా? స్టైల్ రా విక్టర్ పాల్, అది ఇప్పుడు స్టైలా? చినిగిపోయిన బట్టలు వేసుకోవడం స్టైలా అంకుల్? అవును, స్టైలు. మరి నువ్వు వేసుకుంటావు అట్లాగా? లేదు అంకుల్, నేను వేసుకోను, నేను యేసయ్య బిడ్డను. వెరీ గుడ్. మారు మనసు పొందితే మనము స్టైల్ బట్టలు వేసుకోకూడదు. అంకుల్, మీకెంతమందికి ఇష్టము స్టైల్ బట్టలు అంటే? స్టైల్ బట్టలు అంటే ఎంతమందికి ఇష్టము? మనం వేసుకోకూడదు. ఓకేనా అంకుల్? ఇప్పుడు చూడండి విక్టర్ పాల్, అంకుల్, నువ్వు సాయంత్రం ఎప్పుడైనా 7 గంటలకి సైబర్ టవర్ దగ్గరికి రా. వస్తే అక్కడ నీకు దయ్యాలు కనపడతాయి. వామ్మో అంకుల్, నాకు దయ్యాలంటే భయం అంకుల్. ఆ దయ్యాలు కాదు అంకుల్, మరి ఏ దయ్యాలు? ఏ దయ్యాలంటే అందరూ తలదూకోరు, ఎంట్రుకలన్నీ ఎరబోసుకొని దయ్యాల్లాగా తిరుగుతూ ఉంటారు. అంటే మీరు అనేది అమ్మాయిలు జుట్టు జడేసుకోకుండా తిరుగుతారు అంటున్నారా అంకుల్? అవును. అట్లా తిరగకూడదు కదండి అంకుల్. అంటే వాళ్ళకి మారు మనసు లేదు కదా. అమ్మో. కనుక పిల్లలు, మీరందరూ జుట్టు వేసుకుంటారా? ఎంతమంది జుట్టు వేసుకోలేదు ఈరోజు? చాలా మంది ఉన్నారు అంకుల్. రేపు యూబిఎస్కి అందరూ జుట్టు వేసుకొని రావాలి. ఓకేనా? తర్వాత మీ ప్యాంట్స్ షర్ట్లు అన్నీ ఎలాగుండాలి? వైట్ కలర్లో ఉండాలి. వైట్ కలరు. తర్వాత ఫార్మల్ ఉండాలి. చినిగిపోయిన బట్టలు వేసుకొని రాకూడదు. ఓకేనా? తర్వాత
విక్టర్ పాల్, అంకుల్ మారు మనసు పొందిన తర్వాత మనము స్నేహితులతో, చెడ్డ స్నేహితులతో తిరగకూడదు. తెలుసా నీకు? తెలుసు అంకుల్. ఆ, చెడ్డ స్నేహితులు అంటే ఎవరో చెప్పు. ఎవరైతే ఆ. దేవుణ్ణి దూషిస్తారో, సిగరెట్లు బయట తిరుగుతారు, మందు తాగుతారు, వాళ్ళే అంకుల్ చెడ్డ స్నేహితులు. అర్రే, మైండ్ స్పేస్ లో ఆడపిల్లలు కూడా సిగరెట్లు తాగుతారు. అమ్మో, అంత పనమా అంకుల్? వాళ్ళందరూ ఎలాగుంటారో తెలుసా? దయ్యాల్లాగా ఎరబోసుకొని, చినిగిపోయిన బట్టలు వేసుకొని సిగరెట్లు తాగుతూ ఉంటారు. చచ్చి, అది తప్పు కదా అంకుల్. వాళ్ళు నరకానికి వెళ్తారు కదా. వాళ్ళకు మారు మనసు లేదు. అవునా అంకుల్? కనుక పిల్లలు మారు మనసు పొందిన తర్వాత చూడండి, విక్టర్ పాల్ నేర్చుకున్నాడు కదా, తలకు రంగులు వేసుకోకూడదు, చినిగిపోయిన బట్టలు వేసుకోకూడదు, తర్వాత జుట్టు ఇలాగా ఎరబోసుకోకూడదు. వాళ్ళందరూ అలాగున్నారనుకో, వాళ్ళని ఏమంటారు విక్టర్ పాల్? మా యేసయ్య బిడ్డలు అంటారు అంకుల్. రే బాగిను, చినిగిపోయిన బట్టలు వేసుకున్న వాళ్ళని, తలకు రంగులు వేసుకున్న వాళ్ళని, తర్వాత మరి సిగరెట్లు తాగే వాళ్ళని, వాళ్ళందరిని ఏమంటారంటే సైతాన్ పిల్లలు అంటారు అంకుల్. కాదు, దయ్యాలు అంటారు. ఏమంటారు? దయ్యాలు. రాత్రి దయ్యాలు ఉంటారు, పగులు దయ్యాలు ఉంటారు. అంకుల్, నేనైతే రాత్రే ఉంటారని తెలుసు అంకుల్, నాకు పగలు తెలియదు అంకుల్. లేదు, రాత్రి ఉంటారు, పగలు ఉంటారు. కనుక మనం దేవుని బిడ్డలము ఎలాగ ఉండాలంటే దయ్యాల్లాగా ఉండకూడదు. అంకుల్. కనుక విక్టర్ పాల్, అంకుల్ చెప్పండి అంకుల్. నీ ఫేస్ ఏంది ఇంత వైట్ గా ఉందేంది? నా హృదయంలో దేవుడు ఉన్నాడు అంకుల్, అందుకే నాది వైట్ గా ఉంటది. నువ్వు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని వచ్చినావు? లేదు అంకుల్, రాసుకోలేదు. నీ టంగ్ ఏంది రెడ్ కలర్ ఉందేంటి? నీ మౌత్ ఏంది రెడ్ కలర్ ఉందేంది? లిప్టిక్ వేసుకున్నావా? లేదు అంకుల్. ఎందుకు అంకుల్? లిప్స్టిక్ లేడీస్ వేసుకుంటారు అంకుల్. మారు మనసు పొందిన వాళ్ళు లిప్స్టిక్ వేసుకోకూడదు. తర్వాత ఫేస్కి పేడ రాసుకోకూడదు. ఓకేనా విక్టర్ పాల్, నువ్వు పేడ రాసుకున్నావా? లేదు అంకుల్, రాసుకోలేదు. మరి నీ ఫేస్ ఏంది అంత షైనింగ్ ఉన్నది? అంకుల్, నేను పుట్టినప్పటి నుండి ఇంతే ఉన్నాను అంకుల్. చూడండి, మారు మనసు పొందిన తర్వాత మన ఫేస్ కూడా క్రీమ్స్ ఏమి రాసుకోకూడదు. అర్థమైందా? అంకుల్, అర్థమైంది అంకుల్. ఒక ఆంటీ మీకు చెప్తాను. విక్టర్ పాల్ బక్సింగ్ గారి కాలంలో బక్సింగ్ తాతయ్య తెలుసా నీకు? తెలుసు అంకుల్. బక్సింగ్ తాతయ్య ఎక్కడుంటాడు? అంకుల్, హెబ్రోన్ లో ఉంటారు అంకుల్. హెబ్రోన్ లో లేడు ఇప్పుడు. అంకుల్, ఎక్కడున్నాడు? పరలోకంలో. పరలోకంలో ఉన్నాడు. మరి బక్సింగ్ గారితో పాటు సేవ చేసిన అరుల్ దాస్ గారు అని ఒక ఆయన ఏలూరులో సేవ చేసినాడు, సేవకుడు. తెలుసా నీకు ఆయన? లేదు అంకుల్. నువ్వు చిన్నోడు కాబట్టి అప్పుడు పుట్టలా నువ్వు. అంకుల్, నేను చెప్తాను విను. అరుల్ దాస్ గారు ఏలూరులో సేవ చేస్తున్నప్పుడు వాళ్ళ భార్య తీర్మానం చేసుకుంది. ఏమని తీర్మానం చేసుకుంది అంకుల్? నా జీవితంలో నేను ఎప్పుడు కూడా అద్దము చూడను అని తీర్మానం చేసుకుంది. అమ్మా అంకుల్, నేనైతే అద్దం చూడకుండా ఉండలేను అంకుల్. అయ్యో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రోజు అద్దాలు చూసుకుంటూనే ఉంటారు విక్టర్ పాల్. అవునా అంకుల్? లిప్టిక్, అద్దాలు, ఫెయిర్ అండ్ లవ్లీ అన్ని పూసుకుంటారంట. అమ్మో, నేనైతే ఏం చేయను, కానీ నేను ఎలా ఉన్నానో చూసుకుంటాను అంకుల్ అద్దంలో. చూడండి, ఆంటీ ఇప్పుడు కూడా చనిపోయింది. చనిపోయేంత వరకు కూడా విక్టర్ పాల్ అద్దం చూడను అని తీర్మానం చేసుకుంది. తన లైఫ్లో చనిపోయేంత వరకు అద్దం చూడలేదు. అమ్మో అంకుల్, చాలా గ్రేట్ అంకుల్ ఆంటీ. మీరు కూడా బక్సింగ్ గారితో పాటు సేవ చేసిన ఆంటీ లాగా ఉండాలని మీకు ఆశ ఉన్నదా విక్టర్ పాల్? అవును అంకుల్, నాకు అలానంది. ఎంతమందికి అట్లా ఆశ ఉన్నది? రంగులు వేసుకోకూడదు, చినిగిపోయిన బట్టలు కట్టుకోకూడదు, లిప్టిక్లు వేసుకోకూడదు, ఎంట్రుకలు ఎరబోసుకోకూడదు, దయ్యాల్లాగా ఉండకూడదు అని ఎంతమందికి ఇష్టం ఉన్నది?
అంటే మీరందరూ దయ్యాల్లాగా ఉండాలని ఇష్టమా? విక్టర్ పాల్ వీళ్ళు నీకు నచ్చినారా? లేదు అంకుల్, వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇంకా. చూడండి, మీరు ఒప్పుకోవాలంట. విక్టర్ పాల్ మారు మనసు పొందాడు కదా, అలా మీరు కూడా మారు మనసు పొందాలి. ఓకేనా? ఏం చేయాలో తెలుసా? మన అందం ఎవరు విక్టర్ పాల్ చెప్పు వీళ్ళకి. మనందరము యేసయ్య బిడ్డలం అంకుల్. మన అందము యేసు ప్రభు ముఖ కాంతి. ఏంటిదంట మన అందము? యేసు ప్రభు ముఖ కాంతి. యేసు ప్రభు ముఖ కాంతి ఉన్నప్పుడు మనకి పౌడర్ అవసరం లేదు, పాండ్స్ అవసరం లేదు, చింతాలు అవసరం లేదు, పేరల్ లవ్లీ అవసరం లేదు, లిప్టిక్స్ అవసరం లేదు, క్రీమ్స్ అవసరం లేదు మనకి. ఎందుకో తెలుసా విక్టర్ పాల్? మన ముఖం మీద ఎవరు ప్రకాశిస్తూ ఉంటారు? తెలీదు అంకుల్. ఎవరు? దేవుడు ప్రకాశిస్తాడు. ఓకేనా? ఇప్పుడు విక్టర్ పాల్ టైం అవుతుంది కనుక వీళ్ళందరికి బాయ్ చెప్తావా? బాయ్ పిల్లలు. చెప్పండి, బాయ్ చెప్పండి. మళ్ళా విక్టర్ పాల్ వినపడటం లేదంట, గట్టిగా చెప్పండి. బాయ్ పిల్లలు. ఇంకా విక్టర్ పాల్ తర్వాత నీకు ఒక చెల్లి ఉంది కదా? అంకుల్ అవును అంకుల్ ఉంది. నీ చెల్లి పేరు ఏం పేరు? నా చెల్లి పేరు రోసి అంకుల్. నీ చెల్లిని ఎప్పుడు తీసుకొని వస్తావు? అంకుల్ పిల్లలు చెప్తే నేను తీసుకొని వస్తాను. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చెప్పండి, ఎప్పుడు తీసుకురమ్మంటారు చెప్పండి. ఇప్పుడే తీసుకురమ్మంటారా? ఓకే ఓకే, ఇప్పుడే తీసుకొని వస్తే టైం సరిపోదు, 10:30 కల్లా ముగించమన్నారు కనుక విక్టర్ పాల్ మీ చెల్లికి చెప్పు. వెంగళరావు నగరు ఎఫ్రతా మందిరం వాళ్ళు పిల్లలు చాలా మంచి పిల్లలు, ఆంటీ వాళ్ళు చాలా డిసిప్లిన్గా చూస్తున్నారు కనుక మీ చెల్లికి చెప్పి మీ చెల్లిని కూడా తీసుకొని వస్తావా చూడటానికి? తీసుకొని వస్తాను నేను. ఎప్పుడు తీసుకొని వస్తావు? ఎప్పుడు అంకుల్ మీరే చెప్పండి. ఓకే ఓకే సరే, వీళ్ళందరికి బాయ్ చెప్పు, వెళ్దాము. బాయ్ పిల్లలు. అంకుల్ 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 నేను వెళ్ళాలనిపించట్లేదు అంకుల్. పిల్లలు చాలా మంచిగా ఉన్నారు అంకుల్. పిల్లలు కాదు మంచిగా ఉన్నాయి, ఆంటీ వాళ్ళు మంచిగా ఉన్నారు. లేదు అంకుల్, నాకు పిల్లలే మంచిగా ఉన్నారు. శామ్యుల్ అంకుల్ ఇంకా మంచిగా ఉన్నాడు. ఏమో అంకుల్. సరే రేపు వద్దాము. ఓకేనా? సరే అంకుల్. బాయ్ చెప్పండి మళ్ళా. బాయ్ పిల్లలు. అందరూ ప్రేయర్ చేసుకొని మళ్ళా వస్తాడా? మళ్ళా రాబాకి ఇంకా వద్దు, మళ్ళా పో పో పో. అంకుల్ 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 వద్దు వద్దు, ఇప్పుడు వద్దులే. అంకుల్ 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 ప్లీజ్ అంకుల్. మరి ఇంకోసారి బాయ్ చెప్పు. బాయ్ పిల్లలు. నాకు గట్టిగా చెప్పండి, వినపడట్లేదు. ఓకే రైట్ రైట్ రైట్. పిల్లలు మీ దగ్గర ఉన్న బైబిల్స్ అందరూ ఓపెన్ చేయండి ఇప్పుడు. Psalms, the book of Psalms, chapter 100, verses 2. 1వ అధ్యాయము 2వ వచనం. ఎవరైనా గట్టిగా ఒకళ్ళు లేచి నుంచొని చదవాలి. వాళ్ళకి కార్డులెస్ ఇవ్వయ్యా. ఎవరైనా ఒకళ్ళు లేచి నిలబడి గట్టిగా చదవాలి. ఎవరు చదువుతారు? చదువు. మౌత్ పెట్టుకో, దగ్గర పెట్టుకో, చదువు. Serve the Lord with a gladness, come before his presence with singing. సంతోషముతో నాతో పాటు చెప్పండి. సంతోషముతో యెహోవాను సేవించుడి. మనమందరము దేవుని సేవించే వాళ్ళము కనుక విక్టర్ పాల్ మారు మనసు పొందినట్లు మనం అందరం కూడా మారు మనసు పొందాలి. ఈరోజు ఈ యొక్క యూబిఎస్ క్లోజింగ్ లెసన్ ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుని బిడ్డలముగా మనము తలలకు రంగులు వేసుకోకూడదు, చినిగిపోయిన బట్టలు వేసుకోకూడదు, లిప్టిక్ వేసుకోకూడదు, ఫేస్కి క్రీమ్స్ రాయకూడదు, తర్వాత
ఏంటమ్మా? జుట్టు ఇరబోసుకోకూడదు. ఇవన్నీ చేస్తే ఎవరు లెక్కలోకి వస్తారు? సాతాను పిల్లల లెక్కలోకి వస్తారు. మీకు ఒక ఆంటీ గురించి చెప్పినాను. ఆ ఆంటీ ఎక్కడ సేవ చేసింది? ఏలూరులో సేవ చేసింది. చనిపోయేంత వరకు ఆమె ఏం తీర్మానం చేసుకుంది? అద్దం చూడకుండా ఉండటం అంటే ఎంత గ్రేట్ అండి కదా. మనం అలాంటి తీర్మానం చేసుకుంటే దేవుణ్ణి మనము ఇక్కడే కాదు సేవించేది, రేపు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ సేవిస్తాం దేవుణ్ణి. ఓకేనా? మీరందరూ ఇప్పుడు దేవునికి ఈ వయస్సులోనే నమ్మకంగా ఉన్నారనుకో, రేపు మీరు కలెక్టర్స్ అవుతారు, డిఎస్పీలు అవుతారు, ఎస్ఐలు అవుతారు, డాక్టర్స్ అవుతారు, ఇంజనీర్స్ అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు కదా. మీరు అందరిలాగా అన్ని సినిమాలు చూసుకుంటా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నారనుకో, ఏమీ కారు. ఏమవుతారో తెలుసు అప్పుడు? ఇటు చూడండి, అన్నీ ఇరబోసుకొని తిరుక్కుంటా టీవీలు చూసుకుంటా అలా ఉన్నామనుకో, ఏమవుతాం తెలుసా? జిహెచ్ఎంసీలో రోడ్లు ఊడుస్తాం చూడు, ఆ పోస్టులు కూడా దొరకవు మనకి కదా. మీరు నమ్మకంగా ఉండాలి. ఆంటీ ఎంత తీర్మానం చేసుకుంది, అట్లా మీరు కూడా ఇప్పుడే తీర్మానం చేసుకుంటే దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తాడు. ఓకేనా? ప్రార్థన చేసుకుంటాం. శామ్యుల్ అన్న రండి, ప్రార్థన చేద్దురుగాని.